హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను మీ స్పందన. మీ అందరికీ తెలుసు నేనైతే 100 నుంచి 88కి అయితే వచ్చేసాను. 12 కేజీస్ తగ్గిపోయాను అండ్ 45 డేస్‌లో అని. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఒక లైక్ కొట్టేసేయండి. అండ్ నా వీడియోస్ ప్రతిరోజు నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను. నా వెయిట్ నేనేం తింటున్నాను అండ్ ఎక్సర్సైజెస్ ఏం చేస్తున్నాను అనేసి. డైలీ అయితే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. షార్ట్స్ అయినా లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేస్తాను. చాలామంది ఇంకా ఎలా తగ్గుతున్నారు అని అయితే అడుగుతున్నారు. సో నేను డే 1 నుంచి నేను చేసిన డైట్ అయితే మీతో షేర్ చేసుకోవడానికైతే ఇవాళ వచ్చేసానండి. సో నేను డే 1 స్టార్ట్ చేసింది ఏంటంటే నా బర్త్డేకి 5 డేస్ ముందు స్టార్ట్ చేశాను. అట్లీస్ట్ 2 కేజీస్ అయినా నేను లాస్ అవ్వాలి అన్నట్టుగా స్టార్ట్ చేశాను. ఏం చేశాను అంటే నేను నార్మల్గా తినే ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం కొంచెం తినడం అయితే స్టార్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా కానీ చపాతీ కానీ ఇలాంటివి తింటూ వచ్చాను. నైట్ డిన్నర్ కూడా అంతే. మార్నింగ్ చేసుకున్న ఉప్మా మిగిలితే నైట్ తినేదాన్ని. చపాతీస్ అంటే మార్నింగ్ చేసుకున్నవి నైట్ తినేదాన్ని. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంట్లో వండుకునే దాంతో పాటు నేను ఒక 2 ఎగ్స్ అండ్ ఆకుకూర యాడ్ చేసుకునేదాన్ని. ఇట్లాగా ఒక 1 వీక్ చేశాను. 1 వీక్ చేస్తే నేను 2 కేజీస్ అయినా లాస్ అవ్వాలి అనుకున్న నా బర్త్డేకి అయితే 3 కేజీస్ లాస్ అయిపోయానండి. సో నాకు ఇంకొంచెం బూస్టింగ్ అనిపించింది. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. సిస్టర్స్ కూడా చాలామంది యాడ్ అవుతూ వచ్చారు, అడుగుతూ వచ్చారు. చాలా బాగా చేస్తున్నారని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. సో ఇంకొంచెం నాకు ఎంకరేజింగ్గా అయితే అనిపించి నేను మళ్ళీ అయితే ఇంకా కొన్ని డేస్ చేద్దాంలే అని అయితే స్టార్ట్ చేశాను. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్స్ అయితే నాకు వచ్చింది. బికాజ్ ఆఫ్ నేను 2 ఇయర్స్ బ్యాక్ అయితే జిమ్కి వెళ్ళేదాన్నండి. సో అప్పుడు నాకు జిమ్ కోచ్ దగ్గర నేను కొన్ని డైట్స్ తీసుకున్నాను. అవి ఫాలో అయ్యేదాన్ని. నాకు పీసీఓడి టైంలో డాక్టర్ డైట్ చెప్పారు. సో అది మైండ్లో పెట్టుకునేదాన్ని. ఇవి కాక నేను డైలీ నేను తినే మీల్ అయితే జెమినీ ఏఐలో అయితే నేను అప్డేట్ చేసేదాన్ని. బ్రేక్ఫాస్ట్కి ఇవి తింటున్నాను, ఓకేనా, మంచిదేనా నాకు వెయిట్ లాస్కి అని. అంటే నాకు ఎప్పుడు కూడా నేను ఏ మీల్ షేర్ చేసినా కూడా ఇట్లా తీసుకుంటున్నాను అంటే, వావ్ స్పందన మీరు ఇట్లా చేస్తే చాలా ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోతారు అనేసి అయితే నాకు చెప్పేది. ఇంతమంది సలహాలతో నేను చేశాను కాబట్టి నాకు మంచి రిజల్ట్స్ అయితే వచ్చిందండి. అందరికీ సేమ్ రిజల్ట్స్ రావాలని ఏం లేదు. కొంతమందికి కొంచెం లేట్గా అవ్వచ్చు. బట్ రిజల్ట్స్ మాత్రం మనం స్టార్ట్ చేయాలే కానీ అదే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నేను స్టార్టింగ్ కొంచెం కొంచెం తగ్గించుకుంటూ 1 వీక్ చేశాను కదా. తర్వాత వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఏబీసీకి జ్యూస్ తాగేదాన్నండి. ఏబీసీకి జ్యూస్ తాగేదాన్ని. మధ్యాహ్నం లంచ్ చేసేదాన్ని. ఈవినింగ్ అయితే బత్తాయి జ్యూస్ తాగేదాన్ని. ఇలాగా చేశాను కొన్ని డేస్. ఒక 10 డేస్ ఏమో ఇలా చేశాను. అప్పుడు బాగానే లాస్ అయ్యాను. నెక్స్ట్ వచ్చేసి నాకు ఇన్స్టాలో ఒక ఫ్రెండ్ చెప్పారండి. నాకు సజెస్ట్ చేశారు, అక్క 1 మీల్ చేయండి మీరు, మా ఫ్రెండ్స్ చాలామంది చేశారు అని. అండ్ నాకు మా పిన్ని కూడా చెప్పారు, నేను 1 మీల్ చేస్తున్నాను, ట్రై చెయ్యి బాగుంటుంది, నాకైతే మంచిగానే అనిపిస్తుంది అనేసి. సో ఇంతమంది చెప్పిన సలహాలు తీసుకొని అయితే నేను మళ్ళీ 1 మీల్ అయితే చేశానండి. 1 మీల్‌లో కూడా నాకు బాగా రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది. నేను ఏది కూడా నా సొంతంగా నాకు తెలియని విషయాలైతే మీతో షేర్ చేయట్లేదు. నాకు కొంతమంది అనుభవం చేసి నాకు చెప్తేనే నేనైతే చెప్తున్నాను. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు నాకు. ఖచ్చితంగా మీరు కూడా చేయొచ్చు. వెయిట్ లాస్ అనేది మనకై మనం తీసుకునే డెసిషన్. ఎవరో చెప్తేనో లేకుంటే ఎవరో ఏదో అంటేనో మనకైతే వచ్చేసేదు. మనకై మనం తగ్గాలి అని అయితే మనం ఖచ్చితంగా డెసిషన్ తీసుకున్న తర్వాతనే స్టార్ట్ చేయాలి. ఒక 2 డేస్ చేస్తున్నాం, మానేస్తున్నాం అంటే అది ఎవరికి లాస్? మీకే కదా. మనం ఖచ్చితంగా మనం తీసుకున్న డెసిషన్ మీద నిలబడాలండి. మీరు టెంప్ట్ అయ్యేదన్నా వెయిట్ లాస్ మధ్యలో ఏదైనా టెంప్ట్ అయ్యి తిన్నా కూడా పర్లేదు. మళ్ళీ నెక్స్ట్ డేని దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీల్ అనేది మీరు తీసుకుంటే అది బ్యాలెన్స్ అయిపోతుంది. మళ్ళీ తినేస్తే లావ్ అయిపోతాం కదా, అంత మాత్రం దానికి ఎందుకు తగ్గడం అంటే, మనం ఒకేసారి తగ్గిపోము, ఒకేసారి పెరిగిపోము. దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటేనే మనకి లైఫ్ లాంగ్ అనేది మన వెయిట్ బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో కొంచెం స్కిప్ చేసేసేయండి, అది అరుస్తుంది కావాలని నాతో వాద పెట్టుకోండి మరి. మనము తగ్గాలి అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ డెసిషన్ మీద నిలబడాలి. దానికోసం ప్రయత్నించాలి. కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయాలి. మెయిన్ ప్రాబ్లమ్ అది. ఎవరైనా నేను కూడా ఇంతకు ముందంతా నేను
ఒక 2 కేజీస్ 3 కేజీస్ తగ్గగానే ఆపేసేదాన్ని. అది నాకు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేదు కాబట్టి నేను లావు అనేది తగ్గలేదు. మీరు ఖచ్చితంగా కొన్ని డేస్ వెయిట్ తగ్గుతుంది, మళ్ళీ స్టక్ అయిపోతుంది, మళ్ళీ తగ్గుతుంది. ఈ స్టక్ అయ్యే టైంకి అబ్బా తగ్గట్లేదు కదా, మనము ఎందుకు చేయాలి, ఏముందిలే అని చెప్పి ఏదో ఒకటి తినేసేయడం, ఇక ఆపేసేయడం ఇలాంటివి అయితే చేస్తూ ఉంటారు. ఇదైతే మానేసేయండి. ఇట్లా మీరు ఆపేశారు అంటే మీరు మళ్ళీ పుట్ ఆన్ అయిపోతారు. మీరు వన్స్ మీరు జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేయాలి. ఏమన్నా తిన్నారు, చీట్ చేశారు అంటే మళ్ళీ దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి అని చూడాలి. కానీ చీట్ చేసేసాం కదా, ఏముందిలే తినేద్దాం ఇక అనేసి అయితే అనుకోకండి. మళ్ళీ యథావిధిగా అయితే అయిపోతారు. సో మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీరు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఎక్కువ రోజులు చేస్తే మీకు తొందరగా ఫలితం అనేది వస్తుంది. నేను ఇప్పుడు 45 డేస్ చేస్తే నాకు 12 కేజీస్ అనేది లాస్ అయింది. మీకు స్టార్టింగ్లో వెయిట్ లాస్ బాగా అవుతుందండి. పోను మన బాడీలో అయితే ఫ్యాట్ లాస్ అవుతుంది కాబట్టి వాటర్ కంటెంట్ వెళ్ళిపోతుంది కాబట్టి వెయిట్ లాస్ అనేది తక్కువ చూపిస్తుంది. అలా అని అసలు అవ్వరు అని కాదు. 100 గ్రామ్స్ చూపించినా పక్క రోజు అసలు ఏం చూపించకపోయినా ఇంకో 2 డేస్ చూడండి, 4 డేస్ చూడండి, మీకు ఆ వెయిట్ అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నా కూడా వెయిట్ లాస్ అనేది తక్కువ చూపిస్తుంది, లేదంటే స్టాప్ అవుతుంది. మీరు దానికి తర్వాత వచ్చేసి ఒక 4 డేస్ 5 డేస్ కూడా మీకు వెయిట్ లాస్ అవ్వలేదు అంటే నా సజెషన్ వచ్చేసి ఒక రోజు ఫాస్టింగ్ చేయండి. ఆఫ్టర్నూన్ మీల్ లేదు, మీరు ఫుల్ డే తినేవాళ్ళు 2 టైమ్స్ తింటున్నారు అంటే 1 టైం తినండి. వారంలో ఒకరోజు ఇలా పెట్టుకోండి. 1 మీల్ చేసే వాళ్ళైతే ఫాస్టింగ్ చేయండి. 2 మీల్స్ చేస్తున్నాం, 3 మీల్స్ చేస్తున్నాం అనేవాళ్ళు 1 మీలే చేయండి. దీనివల్ల మంచి రిజల్ట్స్ వస్తుంది. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఫాస్టింగ్ చేసామంటే ఖచ్చితంగా 1/2 కేజీ నుంచి 1 కేజీ వరకు తగ్గుతారండి. అది మళ్ళీ పక్క రోజు అయితే మనం తింటాం కాబట్టి కొంచెం ఒక 200 గ్రామ్స్ అలా పెరిగినా కూడా మనకు ఆ వెయిట్ అనేది ఆ పక్క రోజు ఆ తర్వాత రోజు తగ్గిపోతుంది. సో మనకి 1 కేజీ తగ్గిపోయినట్టే కదా. సో ఇంకా నుంచి కూడా మనకి వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ అలా జరుగుతూ ఉంటుంది కొంచెం కొంచెం. మరీ ఎక్కువ ఒకే రోజు తగ్గిపోరు కానీ 100 గ్రామ్స్ కానీ 200 గ్రామ్స్ కానీ 500 గ్రామ్స్ కానీ ఇలాగా మన బాడీ రియాక్ట్ అయ్యేదాన్ని బట్టి మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా తగ్గుతూ ఉంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఇప్పుడు చేసే 1 మీల్ ఏంటంటే ఇప్పుడు వస్తున్నాయి కదా, 1 మీల్ అంటే ఓన్లీ ఒక్క పూటే అని కాదు కానీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ తింటున్నాను. 16/8 ఇట్లా చెప్తారు కదా, 4/20 అట్లా. సో నేను చేసేది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటున్నా, డ్రై ఫ్రూట్స్ తింటున్నా. అండ్ ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను రైస్ కానీ పుల్కా కానీ తింటున్నాను, లేదంటే రాగి సంగటి తింటున్నాను. ప్రోటీన్ కోసం ఎగ్స్, చికెన్, మీల్ మేకర్స్ ఇలాంటివి అయితే తింటున్నాను. కర్డ్ తినే వాళ్ళు తినచ్చండి. నేను కర్డ్ తినను, మజ్జిగ తాగుతాను కానీ కర్డ్ తినను. సో అందుకే నేను కర్డ్ అయితే వాడట్లేదు. వాడకూడదు అని ఏం లేదు, మీరు వాడుకోవాలి అనుకుంటే వాడుకోవచ్చు. పెరుగు తీసుకోవచ్చు, చికెను, ఎగ్స్, ఆకుకూర, వెజిటేబుల్ కర్రీ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని కడుపు నిండా తినేసేయండి. బట్ పుల్కా కానీ రైస్ కానీ రాగి సంగటి కానీ కొంచెం తినండి. మీ కడుపుకి ఎంత సరిపోతే అంత కూరగాయలు, చికెను, ఎగ్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసుకొని అయితే తినండి. ప్రోటీన్ ఖచ్చితంగా మీ మీల్లో ఉండాలి. ఓన్లీ మేము పచ్చడన్నం తినేస్తాం, తాలింపన్నం తినేస్తాం, తగ్గిపోతామంటే అస్సలు వర్కౌట్ అవ్వదండి. మీకైతే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు ఖచ్చితంగా వెజిటేబుల్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ప్రోటీన్ ఇవైతే బ్యాలెన్స్ చేసుకోవాలి. మీరు తినే వీళ్ళలో ఇంతే ప్రోటీన్ ఉంది అంటే నేను ఎంతో కొంత తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నానండి. ఖచ్చితంగా 50 గ్రామ్స్ లోపల అయితే తీసుకుంటున్నాను. మరి ఎక్కువ తీసుకున్నా కానీ నేను జిమ్ చేయట్లేదు, వాకింగ్ ఒక్కటే చేస్తున్నాను కాబట్టి నాకు అది అరగడం కష్టం అవుతుంది. ప్రోటీన్ ఎక్కువ తీసుకున్నా కూడా నాకు అంటే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి అరగడం కష్టం అవుతుంది నాకు తెలిసినంత వరకు. సో 50 గ్రామ్స్ ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. మనం ఇంట్లోనే ఉంటున్నాం, నేను ఇంట్లోనే ఉంటున్నాను, వర్క్స్ పెద్దగా ఏం లేవు కాబట్టి నేను తీసుకునే ప్రోటీన్ నా బాడీకి సరిపోతుంది. అండ్ ఎక్సర్సైజెస్ చేయట్లేదా అంటే నేను ప్రజెంట్ అయితే వాకింగ్ ఒక్కటే చేస్తున్నాను. చేస్తున్నానండి, ఎక్సర్సైజ్ చేయట్లేదు. నేను ఇంకా కొంచెం వెయిట్ లాస్ అయిన తర్వాత ఎక్సర్సైజెస్ అయితే చేస్తాను.
1 మీల్ ఆపేసి నా వెయిట్‌ని నేను బ్యాలెన్స్ చేసుకునేటప్పుడు అయితే నేను ఎక్సర్సైజెస్ కూడా స్టార్ట్ చేస్తానండి. సో 2 మీల్స్ చేసేవాళ్ళు, 3 మీల్స్ చేసేవాళ్ళు, కొంచెం తగ్గించుకొని తినేవాళ్ళు ఖచ్చితంగా ఎక్సర్సైజ్ చేస్తేనే మీకు రిజల్ట్ అనేది బాగొస్తుంది. మీ బాడీ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అంత బాగా వెయిట్ లాస్ అవుతారు. మేము చేస్తున్నాం సిస్టర్, రిజల్ట్స్ రావట్లేదు సిస్టర్ అంటే మీరు కరెక్ట్‌గా చేయట్లేదేమో. ఒకసారి బాగా ఆలోచించి చూడండి. మీరు కరెక్ట్‌గా చేస్తున్నారా? మీరు దానికోసం ఎఫర్ట్ పెడుతున్నారా? ఖచ్చితంగా మీరు ఎఫర్ట్ పెడితే మీకు రిజల్ట్ అనేది అదే వస్తుందండి. మీరు ఏం కష్టపడక్కర్లేదు. కొన్ని రోజులు కష్టం అనిపిస్తుంది. తర్వాత ఏంటో తెలుసా? అడిక్ట్ అయిపోతారు. అంటే ఇంకా చేయాలి, ఇంకా లాస్ అవ్వాలి అనేసి మీ థాట్స్‌కే వస్తుంది. ఇంకేం చేద్దాం, ఇంకేం కొత్తగా ట్రై చేద్దాం అనేసి అయితే అనిపిస్తుంది. అచ్చం నాకులాగా. నేను అలానే ట్రై చేసి 12 కేజీస్ అయితే లాస్ అయిపోయాను. హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నాకు బాడీ అయితే చాలా యాక్టివ్‌గా అనిపిస్తుందండి. వెయిట్ లాస్ కూడా బాగా అయింది. నా ఫేస్ కూడా కొంచెం చూడ్డానికి బావుంది. అంటే గ్లోయింగ్‌గా అనిపిస్తుంది వెయిట్ లాస్ వల్ల. నాకు స్కిన్ కూడా బావుంది. ఇప్పుడు వాటరు అవి డైట్ చేస్తున్నాను గదా! వాటర్ తీసుకోవడం, ఆకుకూరలు, క్యారెట్ ఇవన్నీ తీసుకుంటున్నాను కాబట్టి స్కిన్ కూడా చాలా బావుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. మీకు రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయ్స్.